హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ ఈ వీడియో వచ్చేసి మనకు జావా ట్యుటోరియల్ పార్ట్ 6. ఈ వీడియోలో ఈనమ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, అండ్ స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసేయండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనకు ఈనమ్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది అయితే తెలుసుకుందాం. స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి, స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్, గార్బేజ్ కలెక్షన్, ఇవన్నీ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈనమ్స్. Enums is predefined values which can be used for defining variables and store values. Enums is nothing but variables laga, but కానీ ఇవి predefined values అనేది అయితే ఉంటాయి enums కి. And why we need it, ఎందుకు యూజ్ చేస్తామంటే మనం we need to restrict the values and to avoid the invalid values. Invalid values ని అవాయిడ్ చేయడానికి మనము ఈ enums అనేది అయితే యూజ్ చేస్తాము. How to create enum, ఈనమ్స్ ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది అయితే ఇక్కడ ఉంది, నేను మీకు చూపిస్తాను. STS ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఉంటారో, మనం STS ఓపెన్ చేసిన తర్వాత ఫైల్స్ లోకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. ఫైల్స్, న్యూ జావా ప్రాజెక్ట్, అండ్ ఇక్కడ ట్రైనింగ్ అని పెడదాం. మనది ట్రైనింగ్ ప్రాజెక్ట్ అండ్ ఫినిష్, డోంట్ క్రియేట్. అండ్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ అయినాక మనకు ఇక్కడ ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అండ్ సెలెక్ట్ ఈనమ్. మనం ఈనమ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈనమ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈనమ్ నేమ్ వచ్చేసి జెండర్ అనేది అయితే సెలెక్ట్ చేస్తాను. జెండర్. ఇక్కడ చూడండి, మనకు పబ్లిక్ ఈనమ్ జెండర్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. మనం వేరియబుల్స్ ఎలా యూజ్ చేస్తాము, దీనికి మనం ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ అనేది అయితే డైరెక్ట్ గా ఇచ్చేస్తాము. ఎటువంటి డేటా టైప్స్ అనేది అయితే యూజ్ చేయము. ఇక్కడ చూడండి, మనకు జెండర్ లో మేల్, ఫీమేల్, అదర్స్ అంతే అండి. ఈనమ్స్ ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఈనమ్స్ ఈజ్ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్. మనము ఇవి చేంజ్ చేయడానికి అయితే కుదరదు కాబట్టి మనము ఈ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ అని క్రియేట్ చేసుకోవచ్చు ఈనమ్స్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్. స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్ ఫర్ హ్యాండ్లింగ్ స్ట్రింగ్ డేటా. స్ట్రింగ్ డేటాని యూజ్ చేయడానికి, మనం హ్యాండిల్ చేయడానికి ఈ స్ట్రింగ్ అనేది అయితే యూజ్ చేస్తాము. అండ్ స్ట్రింగ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే, మనము ఇక్కడ చూడండి, స్ట్రింగ్ S ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అండ్ డబుల్ కోట్స్ లో డేటా అనేది అయితే రాసుకోవచ్చు, అండ్ క్యారెక్టర్ లో రాసుకోవచ్చు. అండ్ స్ట్రింగ్ S ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్, ఆ క్యారెక్టర్ ని స్ట్రింగ్ లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్ట్రింగ్ అనేది అయితే యూజ్ చేస్తాము. అండ్ మనం ప్రాక్టికల్ గా STS లో కూడా యూజ్ చేసి చూపిస్తాను మీకు. And string is immutable. In Java, string objects are immutable. Immutable means unmodification or unchangeable. Once string object is created, its data cannot be changed, but a new string is created. ఇక్కడ మనకు string is immutable. String అనేది మనకు immutable. Immutable means unmodification or unchangeable. మనము ఒకసారి string అనేది అయితే క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాని మనం మోడిఫికేషన్ కానీ అన్చేంజబుల్ కానీ చేయడానికి అయితే కుదరదు. ఓన్లీ మనము స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ లో యూజ్ చేసి అందులో మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనకు స్ట్రింగ్ వచ్చేసి ఇమ్యూటబుల్ కాబట్టి మనం చేంజ్ చేయడానికి కుదరదు. అదే మనకు లాస్ట్ పాయింట్ ఇక్కడ. వన్స్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్, ఇట్స్ డేటా కెనాట్ బి చేంజ్, బట్ ఏ న్యూ స్ట్రింగ్ ఈస్ క్రియేటెడ్. మనము చేంజ్ చేయడానికి కుదరదు, బట్ న్యూ స్ట్రింగ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. మన కోడ్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఒక టెస్ట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. మెయిన్ మెథడ్ S ఈజ్ ఈక్వల్ టు హెలో అని డేటా రాశాను. బట్ s.concat అంటే ఇక్కడ కొన్ని స్ట్రింగ్ లో కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఆ మెథడ్స్ ని యూజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రోగ్రామ్స్ అయితే రాసుకోవచ్చు. ఇక్కడ మనము s.concat మీన్స్
హలో వరల్డ్ రావడానికి కన్కాట్ అనేది అయితే యూజ్ చేస్తాం. బట్ కానీ మనం ఇక్కడ ఏ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ కాబట్టి మనకు హలో ఓన్లీ ప్రింట్ అవుతుంది. ఇది కూడా మనం ప్రోగ్రామ్ లో చూద్దాము. ఇక్కడ చూసుకుంటే కొన్ని మెథడ్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ స్ట్రింగ్ మెథడ్స్ వచ్చేసి క్యారెట్, అంటే మనకు క్యారెక్టర్ ఏ ఇండెక్స్ లో ఉంది అనేది అయితే తెలుసుకోవడానికి క్యారెట్ మెథడ్ అయితే యూజ్ చేస్తాం. కంపేర్ టు ఇగ్నోర్ కేస్, కన్కాట్, కంటైన్స్, ఇవన్నీ చాలా మెథడ్స్ అంటే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఎలా చేయాలనేది అయితే నేను వీడియోలో ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్. ఈ స్ట్రింగ్ బఫర్ వచ్చేసి థ్రెడ్ సేఫ్, స్ట్రింగ్ బిల్డర్ వచ్చేసి నాన్ థ్రెడ్ సేఫ్. ఆల్ చేంజెస్ హ్యాపెన్ ఇన్ ద సేమ్ ఆబ్జెక్ట్స్, ఇన్సర్ట్, డెలీట్, అపెండ్, ఎక్సెట్రా. మనకు స్ట్రింగ్ లో వచ్చేసి వన్స్ స్ట్రింగ్ ఈజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు మాడిఫికేషన్ చేయడానికి అయితే కుదరదు, ఎందుకంటే స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. మనం స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసుకొని మనము స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ క్రియేట్ చేసుకొని మనం మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అందుకే మనకు ఈ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ వచ్చేసి మనకు ఇమ్యూటబుల్ కాదు, మ్యూటబుల్. ఇక్కడ కూడా మనకు స్ట్రింగ్ బిల్డర్ లో కూడా కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి. స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ ఈజ్ సేమ్, బట్ మెథడ్స్ కూడా సేమ్ ఉంటాయి, అందులో కొద్దిగా డిఫరెంట్. మనకు స్ట్రింగ్ బఫర్ వచ్చేసి థ్రెడ్ సేఫ్, స్ట్రింగ్ బిల్డర్ వచ్చేసి నాన్ థ్రెడ్ సేఫ్. మెథడ్స్ ఏమో అన్ని సేమ్ ఆ రెండిట్లో. మనకు ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్ వచ్చేసి అపెండ్, ఇన్సర్ట్, రీప్లేస్, డెలీట్, రివర్స్, ఇవన్నీ మనకు ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మనకు స్ట్రింగ్ బిల్డర్ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసి మనం మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. And what is garbage collection? The garbage collection finds these unused objects and deletes them to free up memory. అంటే మనము ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన తర్వాత మనకు ఎటువంటి రిఫరెన్స్ లేకుండా మనము ఓన్లీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఆబ్జెక్ట్స్ ని డెలీట్ చేసి ఫ్రీ అప్ చేస్తుంది మెమరీని. దాన్నే గార్బేజ్ కలెక్షన్ అయితే అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూసుకుంటే మనము ఇందులో what is enums, what is string immutable, string buffer and string builder, what is garbage collection. మనకు ఇంటర్వ్యూలో అడగొచ్చు ఇలాగా, స్ట్రింగ్ ఈజ్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్ అని అడుగుతారు. మనం స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అని చెప్పండి, ఎందుకంటే మనము ఒకసారి డేటా క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మాడిఫికేషన్ అయితే చేయలేము. స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ లో మనం మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అని చెప్పేసేస్తే అయిపోతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకు ఆన్సర్స్ అన్ని మనకి ఇందులోనే ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, మనం STS ఓపెన్ చేసినాం. STS లో మనం స్ట్రింగ్ ఎలా రాసుకోవాలి, స్ట్రింగ్ బఫర్ ని యూజ్ చేసుకుని ఎలా మాడిఫికేషన్ చేయాలనేది అయితే వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ మనము ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. ట్రైనింగ్ ప్రాజెక్ట్ లో ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్, న్యూ క్లాస్, డెమో క్లాస్ అని తీసుకున్నాను నేను. ఇక్కడ మనం మెయిన్ మెథడ్ అయితే రాసుకున్నాం. ఫస్ట్ main కంట్రోల్ స్పేస్ మెయిన్ మెథడ్. ఇక్కడ ఒక స్ట్రింగ్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్ టు హలో అండ్ సెమీకాలన్ అయితే మర్చిపోవద్దండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి s డాట్ కన్కాట్ యూజ్ చేసి డబుల్ కోట్స్ లో వరల్డ్ అని అయితే రాద్దాం. మనకు కన్కాట్ అవుతుందా లేదా. ఇప్పుడు మనము s ని ప్రింట్ చేద్దాం. SYSOUT కంట్రోల్ స్పేస్ అండ్ s సేవ్ చేసి డైరెక్ట్ రన్ అయితే చేసేయండి జావా అప్లికేషన్. మనకు ఇక్కడ చూసుకోండి, కన్సోల్లో ఓన్లీ హెలో అనేది అయితే ప్రింట్ అవుతుంది. ఈ విధంగా దీన్ని మనము s.concat ని system.out.println లో యాడ్ చేద్దాం. అప్పుడు మనకి యాడ్ అవుతుందా లేదా చూద్దాం. concat world సేవ్ రన్. చూడండి హలో వరల్డ్ అనేది అయితే అవుతుంది మనకు system.control
ఈ విధంగా మనకు ఈ స్ట్రింగ్స్ అనేది అయితే యూజ్ అవుతాయి, చేసుకోవచ్చు, మనము ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ అనేది యూజ్ చేద్దాం. స్ట్రింగ్ బిల్డర్ ఆ స్ట్రింగ్ బఫర్ string builder s is equal to new string builder double quotes లో hello world మనకి ఇక్కడ s డాట్ మనకు చాలా అంటే చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా ఉన్నాయి, అపెండ్, క్యారెట్, క్యార్స్, కోడ్ పాయింటర్, కంపేర్, డెలీట్. ఇక్కడ చూడండి మనకు డెలీట్ ఉంది, కంపేర్ టు స్ట్రింగ్ ఉంది, డెలీట్ ఉంది, డెలీట్ క్యారెక్టర్. డెలీట్ యూజ్ చేద్దాం, s డాట్ డెలీట్. ఇక్కడ చూడండి ఇంట్ స్టార్ట్ ఇండెక్స్ అంటే స్టార్టింగ్ ఇండెక్స్, ఏ ఇండెక్స్ నుంచి మీకు క్యారెక్టర్స్ అనేది అయితే డెలీట్ అవ్వాలి. అండ్ ఎండ్ ఇక్కడ చూడండి నేను 0 నుండి, అండ్ ఇక్కడ చూడండి మనకి ఇండెక్స్ వచ్చేసి 0 టు స్టార్ట్ అవుతుంది. h is 0, e is 1, l is 2, నెక్స్ట్ l is 3 అండ్ o is 4. అంటే నేను 0 to 4 ఇండెక్స్ వరకు నేను డెలీట్ అయితే చేయాలనుకుంటున్నాను. అండ్ డెలీట్ చేసి హెలో అనేది అయితే డెలీట్ అయిపోతుంది. ఇక చూడండి హెలో అనేది అయితే ఇప్పుడు డెలీట్ అయిపోతుంది. సేవ్ చేసి రన్ చేద్దాం. మనం ఇంకా ప్రింట్ అయితే చేయలేదు, దీన్ని మనం ప్రింట్లో రాద్దాం, అయిపోతుంది ఈజీగా. కాపీ, సేవ్ చేసి రన్ చేసేయండి. చూడండి మనకు ఓ వర్క్ అనేది అయితే ఎండ్ అవుతుంది, ఎందుకంటే మనకు స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ముందుండేటివి అయితే డెలీట్ అయితే అవుతుంది. ఇక్కడ 5 పెడితే మనకి హెలో అనేది అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ స్పేస్ ని కూడా కౌంట్ అయితే చేసుకుంటుంది. మనకు హెలో ఈ స్పేస్ వచ్చేసి 5, 6, 7, 8, 9, 10 ఇలాగైతే వర్క్ అయితే అవుతుంది. మనం ఇలా మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అదే మనం స్ట్రింగ్ లో అయితే డెలీట్ చేయడానికి అయితే కుదరదు. ఒకసారి మీకు స్ట్రింగ్ అనేది అయితే చూపిస్తాను. మనం స్ట్రింగ్ లో ఆ మెథడ్ అనేది అయితే అవ్వదు. స్ట్రింగ్ s is equal to hello world sysout s డాట్. చూడండి మనకు డెలీట్ అనే మెథడ్ అయితే ఇక్కడ లేదు. స్ట్రింగ్ లో మనకు డెలీట్ అనే మెథడ్ అయితే లేదు, మోడిఫికేషన్ అయితే చేయలేము, డెలీట్ చేయలేము. కాబట్టి ఈ మోడిఫికేషన్ చేయలేము కాబట్టి మనకు స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. అందుకే మనకి ఎర్రర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి డెలీట్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఆర్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్ అంటుంది. అందుకు మనకు స్ట్రింగ్ వచ్చేసి ఇమ్యూటబుల్, స్ట్రింగ్ బిల్డర్ ఆర్ స్ట్రింగ్ బఫర్ వచ్చేసి మ్యూటబుల్. ఇవండి మనకు ఈ రోజు వీడియోలో ఈనమ్స్ అంటే తెలుసుకున్నాము. స్ట్రింగ్, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, గార్బేజ్ కలెక్షన్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూసి నేర్చుకోండి. అండ్ ఇంటర్వ్యూ అనేది అయితే ఎవరైతే జాబ్కు ట్రై చేస్తున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్స్ అనేది అయితే నేర్చుకోండి. ఇంటర్వ్యూ అనేది అయితే ఈజీగా క్రాక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.